కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహం అని బండి సంజయ్ అంటున్నారని, అసలు బండి సంజయ్ ఏ గ్రహం అని ఎద్దేవా చేశారు. నవగ్రహాల్లో ఆయన ఉన్నారా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన ఏమైనా ఉందా అంటూ నిలదీశారు. మెట్రో ఫేజ్ 2, RRR మూసి ప్రక్షాళన విషయంలో ఆయన వైఖరి ఏంటో చెప్పాలన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తే 24 గంటల్లో చర్యలు చేపడతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈరోజు మీరు ఎక్కడో మాట్లాడుతూ రాష్ట్రంలో నిన్న రాహు కేతు సభలు పెట్టినట్టుగా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నవగ్రహాల సబ్జెక్టు తీసుకున్నట్టున్నావు రాహు కేతు. నేను ఒకటి అడగదలుచుకున్న, మనమే గ్రహము. ఎందుకంటే అసలు మనం ఉన్నామా లేదా ఈ 9 గ్రహాలల్లా ఏదైనా మంచి చేయడానికి కానీ చెడు చేయడానికి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ మనదేమన్నా ఉందా పాత్ర లేదా? ఎందుకంటే ఏ మాత్రం లేనట్టే కనపడుతుంది. మనం ఏమైనా ప్రెస్ మీట్లకే అంకితము, ప్రభుత్వం మీద అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే ఇలాంటి సందర్భాలు నిన్న జరిగినటువంటి మీటింగ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడమేనా? ఏమన్నా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ రాష్ట్రానికి RRR తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 2ని స్పీడప్ చేయాలి, ఈ రాష్ట్రంలో మూసి రీజనరేషన్ చేయాలి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేయాలి అన్న ఆలోచన ఏమన్నా ఉందా లేదా బండి సంజయ్ గారు? కాళేశ్వరం లాంటి ఏటీఎంలో ఈ రోజు అప్పటికి వాళ్ళకి ఏటీఎం అయింది, ఇప్పుడు వీళ్ళకి ఏటీఎం అయింది. ఏటీఎం కానీ ఏముందాడా? కూలిపోయిన పిల్లలు తప్ప దాంట్లో కార్డు పెట్టడానికి ఏడుంది నాయన. ఆల్రెడీ దోచుకొని పోయిన వాళ్ళు దాచుకుంటూ నిమ్మకు నీరెత్తినట్టు మీరుండి ఆ రోజు ఏటీఎం అన్నోనికి మరి ఏటీఎం ఎందుకు బంద్ చేయించలేదు? ఆ రోజు సెంట్రల్లోనే ఉన్నావు.